తెలుగుదేశం పార్టీ ఈరోజు చూస్తే 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అండ్ జనసేన 20 స్థానాలు. జనసేన కంటే తక్కువ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన కంటే 2 స్థానాలు తక్కువ ఉన్నాయి వైసీపీకి. అండ్ బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో గతంలో 2019లోనే మనం నంబర్స్ చూస్తే 23 స్థానాలు టీడీపీకి వస్తే వైసీపీకి హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ వస్తుందని అనుకోలేదు ఎవరు. బట్ కూటమి ఈరోజు పూర్తి మెజారిటీ కనబడుతుంది. 18 సీట్స్ వైసీపీ అని అంటే ఇది దేనికి ఇండికేషన్? కానీ ఇన్ని సీట్లు వస్తాయని అనుకోలేదు. అంటే 130, 120 బిట్వీన్ 120 అండ్ 130 ఆగుతాయి అనుకున్నాము. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు జనసేన పర్ఫార్మెన్స్ అంటే స్ట్రైక్ రేట్ చాలా హ్యూజ్. 21 వాళ్ళు కంటెస్ట్ చేశారు, 20 దే ఆర్ లీడింగ్. సో స్ట్రైక్ రేట్ 90+% ఉంది. అట్లాగే బీజేపీ కూడా. ఇంకొక పాయింట్ చెప్తాను సార్, నేను వైసీపీ లీడ్లో ఉన్న ఈ 18 నియోజకవర్గాల్లో కూడా చాలా వాటిల్లో 1000 లోపల మెజారిటీ ఉన్నాయి. పాలకొండ 990 మెజారిటీ పాలకొండ. అండ్ ఇదేంటి నర్సరావుపేట 2113. అండ్ ఎర్రగొండపాలెం ఎస్సీ అది 441 ఓట్ల మెజారిటీ. అండ్ కనిగిరి 130. ఓకే. అండ్ ఇదైతే ఇంకా దారుణం, శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలం 84 ఓట్ల మెజారిటీ. సో అంటే ఇంకా ఇది నెంబర్ తెలియదు. ఇప్పుడు వైసీపీ వై నాట్ 175 అన్నారు, వై నాట్ 175 అన్నారు. వై నాట్ 175 అయితే 18 సీట్లలో 100, 200, 1000 లోపల మెజారిటీతో ఆధిక్యంలో ఉంది అని అంటే ఏమైనా మారచ్చు. ఒక రౌండ్ చాలు. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఏం చూస్తున్నామంటే ఒక ట్రెండ్ తయారైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఒక పార్టీని కంప్లీట్గా ఆమూలాగ్రంగా ఓడించి ఇంకో పార్టీని తీసుకొస్తున్నారు. 2 సార్లు అలాగే జరిగింది. 2019లో కంప్లీట్గా టీడీపీని తుడిచిపెట్టి వైసీపీకి పట్టం కట్టారు. ఇప్పుడు కంప్లీట్గా వైసీపీని తుడిచిపెట్టి మళ్ళీ టీడీపీకి పట్టం కట్టారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బహుశా వైసీపీకి మళ్ళీ ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రజలలో ఒక విధమైనటువంటి. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఉంది ఆంధ్రాలో అండ్ మొత్తం ఓవరాల్గా. నిజానికి తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు బీజేపీకే తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్. కరెక్ట్. అంటే సెంటర్లో చూస్తే కనుక అది కరెక్ట్. సెంట్రల్లో బీజేపీకి తెలుగుదేశం పార్టీ అవసరం తప్పకుండా ఉంది. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం లేదు. కరెక్ట్. కానీ ఇది చాలా తప్పు అనాలిసిస్. ఎందుకంటే బీజేపీ కూటమి బీజేపీని ఎప్పుడెప్పుడైతే వాళ్ళు అలయన్స్ నుంచి బయటికి వచ్చిందో టీడీపీ, అప్పుడంతా వాళ్ళు వాళ్ళ పవర్ని కోల్పోయారు. వాళ్ళు అది వేరే. అదే 5 ఏళ్ల వరకు అయితే ప్రమాదం. అదే చాలా క్రూషియల్. సో తెలుగుదేశం పార్టీ దట్స్ వాట్. ఇప్పుడు బాబు అయినా లేకపోతే ఎకో సిస్టమ్ అయినా కానీ ఈ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఢోకా లేదు అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. కానీ మనకు గతంలో బట్ అక్కడ ఎన్డీఏ కూటమికి మాత్రం తెలుగుదేశం అవసరం తప్పకుండా ఉంది. దట్స్ వాట్ నేను చెప్పేది. ఇప్పుడు మనకు గతంలో మనకు అక్కడ గుజరాత్ అల్లర్ల దృష్ట్యా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు టీడీపీ.